తేనె ఒక సహజ తీపి పదార్థం. ఇందులో ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆయుర్వేద గుణాలు సైతం సమృద్ధిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్న తేనె అందరికీ మంచిదేనా? మధుమేహం ఉన్నవారు తేనె తీసుకోవచ్చా అనే సందేహం చాలామందిని వెంటాడుతుంది. షుగర్ ఉన్నవారు తేనె తీసుకుంటే ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మధుమేహం వెంటాడుతుంది. పూర్తిగా నివారించలేని షుగర్ వ్యాధిని మంచి లైఫ్ స్టైల్ని పాటిస్తూ సరైన ఆహారాన్ని తీసుకుంటూ శారీరక శ్రమ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తక్కువ మోతాదులోనే తేనె తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. షుగర్ ఉన్నవారు తేనెను పరిమితంగానే వాడాలి. తేనెలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ ఇందులో చక్కెరలు అధికంగా ఉంటాయి. తేనెలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది, కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా పెంచుతుంది. కాబట్టి తేనె విషయంలో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. తేనె తెల్ల చక్కెర కంటే తీయగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే వాడాలి. తేనెలోని చక్కెరలు రక్తంలోని చక్కెర స్థాయిని పెంచుతాయి. కాబట్టి మీ బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే మీరు తేనె తీసుకోవడం మానుకోవాలి. లేకపోతే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మీరు సాధారణంగా చక్కెరను ఉపయోగించే చోట తేనెను తక్కువ మోతాదులో ఉపయోగించవచ్చు. కానీ తేనెను ఒక రోజుకు 1 టీ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోవద్దని నిపుణులు చెప్తున్నారు.